కైలాసపురం విశాఖపట్నం. యువత దారి తప్పితే సమాజానికి మనుగడ లేదు. గ్రేస్ బాప్టిస్ట్ టెంపుల్ చర్చ్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జనరేషన్ అని క్రైస్తవ యువ బోధకులకి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పాల్ విక్టర్ అధ్యక్షతన యువ క్రైస్తవ సంఘాల యువ ప్రతినిధుల్ని ఆహ్వానించి నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్ని వివరిస్తూ రానున్న కాలానికి యువతపై ఉన్న సామాజిక బాధ్యతల్ని క్రైస్తవ సమాజానికి వారు ఆదర్శప్రాయంగా నిలిచేందుకు సీనియర్ వక్తల ద్వారా అవగాహన కల్పించారు. యువ ఆదర్శప్రాయులకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని డాక్టర్ పాల్ విక్టర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సంఘం యువ కాపర్లు వారి అభిప్రాయాల్ని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రేస్ బాప్టిస్ట్ టెంపుల్ చర్చ్ సంఘ పెద్దలు సహాయ సహకారాలు అందించారు. వారికి పాల్ విక్టర్ అభినందనలు తెలిపారు. ఈ దినం శుదినం, ఎంతో దీవెనకరమైన దినం, ఆశీర్వాదకరమైన దినం. నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరాలలో దేవుని యొక్క సేవ ప్రభంజనంగా తీసుకుని వెళ్ళడానికి యువతరం ముందుకొచ్చింది. ఆసక్తితో కార్యక్రమంలో పాల్పంపులు పొందింది. జూలై నెల 9వ తేదీ 2024వ సంవత్సరం గ్రేస్ బాప్టిస్ట్ టెంపుల్ చర్చ్ కైలాసపురం రోడ్ విశాఖపట్నంలో రాబోయే తరంలో ఉన్న యువత అందరూ కూడా ఎవరైతే దేవుని సేవలో ఉన్నారో, సంఘ సంస్కర్తలుగా సంఘ స్థాపనలో సువార్తిక ఉద్యమంలో పాల్పంపులు పొందుతున్నటువంటి దర్శనము కలిగినటువంటి అనేక మంది దైవజనులు ఈ దినాన్ని ఇక్కడికి హాజరయ్యి వారి యొక్క అనుభవాలు షేర్ చేసుకోవడానికి, వారి సాక్ష్యాలు చెప్పడానికి, వారి పరిచర్యలో వారు పడుతున్నటువంటి అనేకమైనటువంటి ఒడిదొడుకులు అవన్నిటిని కూడా వివరించి సమస్తం కూడా దేవుడే మా జీవితాల్లో నెరవేరుస్తున్నాడు, జరిగిస్తున్నాడని చెబుతూ ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మంచి ఆలోచన కలిగి ఉద్యమంతో ఆసక్తితో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ముందుకు సాగుదామనేటువంటి ఆలోచనలు కలిగి అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరములో ఈ యువత ఎవరైతే దైవజనులు సంఘాలు స్థాపిస్తూ సంఘాలను నడిపిస్తూ, మరి తండ్రి తర్వాత కుమారులు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. మోషే యెహోషువను తర్బీదు చేశాడు, పౌలు తిమోతిని చేశాడు. ఈ విధంగా అనేక మంది మరొకరికి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ వారికి భారాన్ని అప్పగిస్తూ ప్రభు రాక వరకు దేవుని సేవలో ముందుకు సాగడానికి ఈ యొక్క సెమినార్స్, కాన్ఫరెన్సెస్ అన్ని కూడా దీవెనకరంగా ఉంటాయని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేశాం. అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరై వారి యొక్క సలహాలు కూడా ఇచ్చారు, వాక్యాన్ని అందించారు. ప్రియులు దైవజనులు మరి జాన్ విక్టర్ గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, ఐజక్ చింతల గారు వచ్చారు. అదేవిధంగా పాల్ సుధాకర్ గారు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు. పాల్ భాస్కర్ గారు అందించారు, శ్యామానంద్ గారు అందించారు. ఇంకా అనేక మంది ఈ దినాన్ని ఒక 12 మంది దేవుని వాక్యాన్ని అందించి మరి బిషప్ దేవప్రసాద్ గారు మరి కూడా వచ్చి ఎంతో సహకారాన్ని సంఘీభావాన్ని తెలియజేశారు. బాడంగి నుండి మామిడి చిన్నారావు గారు వచ్చారు. వీరందరూ కూడా పెద్దలుగా వచ్చారు, యువతరాన్ని బలపరిచారు, యువతరాన్ని ప్రోత్సహించారు. ఈ యొక్క దినాలు, రాబోయే దినాలు దీవెనకరంగా ఉండాలని మీ అందరినీ ప్రార్థించమని కోరుకుంటూ నేను సెలవు తీసుకునేట్లు దేవుని యొక్క దైవజనులు గరికి ముక్కల పాల్ విక్టర్, గ్రేస్ బాప్టిస్ట్ టెంపుల్ చర్చ్ సీనియర్ పాస్టర్.